అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చూపించబోయే పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె దగ్గరలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి యాగంటి పుణ్యక్షేత్రం అండి. ఈ గుడిలో చూపించడానికి నేను ఇప్పుడే బయలుదేరానండి గుడికి నుంచి. మొట్టమొదటిగా మీరు ఈ గుడికి చేరుకోవాలంటే నంద్యాల జిల్లాలోని బనగానపల్లె బస్టాండ్కి చేరుకోవాలండి. అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుందండి. బస్టాండ్ బయటికి వెళ్తే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దొరుకుతాయండి. లైక్ ఆటోస్, ప్రైవేట్ వెహికల్స్ దొరుకుతాయండి. నేనైతే బస్సులో బయలుదేరానండి. ఈ గుడికి వెళ్ళడానికి జస్ట్ నాకు బనగానపల్లె నుంచి ఒక 20 minutes పట్టిందండి. అరౌండ్గా 10 to 15 kilometers సరౌండింగ్స్లో ఉంటుందండి బనగానపల్లె నుంచి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ఈవినింగ్ 5 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ వాళ్ళ సర్వీసెస్ ఉండవండి. 5 లోపలనే రిటర్న్ బయలుదేరుతాయండి బస్సులు. అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి మీరు వెళ్ళాలనుకుంటే ఎర్లీగా వెళ్ళండి, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ని మీరు రీచ్ అవ్వచ్చు. గుడికి ఇప్పుడే వచ్చానండి. ఈ గుడి చాలా పవిత్రమైందండి. ఈ గుడిలో నంది విగ్రహం 20 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని, అందులో గవర్నమెంట్ సర్టిఫై చేసిందని, ఈ నంది విగ్రహం రాయి 20 సంవత్సరాలకు కొన్ని ఇంచులు పెరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారండి. మనకు బ్రహ్మగారి మఠంలో బ్రహ్మంగారి జీవిత చరిత్రలో ఆయన చెప్పినటువంటి కాలజ్ఞాన మహిమలలో యాగంటి బసవన్న లేచి రెంకలే వేస్తాడని బ్రహ్మంగారు చెప్పారండి. అలా లేచి బసవన్న రెంక వేయగానే కలియుగ యుగాంతంలో ఇలా జరుగుతుందని బ్రహ్మస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారండి. అది ప్రజలందరూ కూడా విని ఉంటారు కాలజ్ఞానం గురించి. ఈ గుడిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఉమామహేశ్వర స్వామి గుడి గురించి చెప్పాలంటే, ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మీద ఉమామహేశ్వరులు అంటే ఇద్దరు, శివుడు పార్వతి ఇద్దరు కలిసి శివలింగం మీద రూపంలో మలచబడి ఉంటారండి. ఇది ఈ యొక్క గుడిలోనే మాత్రం ప్రత్యేకత. శివలింగం పైన ఉమామహేశ్వరులు కలిసి ఉండటం, ఆ రూపాలను కూడా మీరు చూడొచ్చు దర్శనం టైంలో. అలాగే ఈ గుడికి సరౌండింగ్స్లో సహజంగా ఏర్పడినటువంటి పెద్ద పెద్ద రాతి గుహలు, అంటే ఒక రాయి చాలా అందంగా చూడ్డానికి ఎంతో భయంకరంగా చాలా ప్రకృతితో ఏర్పడినటువంటి గుహలు ఉంటాయండి. ఈ గుహలలో మీరు చూస్తున్నటువంటి ఈ గుహలో వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువైన ఉన్నారండి. అలాగే ఈ గుడిలో అగస్త్యముని తపస్సు చేసినటువంటి గుహలు కూడా ఈ గుహలోనే తపస్సు చేశారండి. అలాగే ఈ గుహలలో బ్రహ్మస్వామి వారు కాలజ్ఞానం కూడా ఇక్కడ రచించారని, ఇక్కడ తపస్సు చేశారని, కాలజ్ఞానం రచించినటువంటి గుహ, అతను రచించినటువంటి గుహ మీరు కూడా ఈ గుహలలో చూడొచ్చండి. సహజంగా ఏర్పడేటువంటి రాతి గుహలు చాలా ఎత్తుగా, చాలా అందంగా, చూడ్డానికి చాలా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు మనము ఫీల్ అవుతామండి. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్. అలాగే ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగాయండి. రీసెంట్గా పుష్ప సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారండి. ఈ బ్రిడ్జి మీద నుంచి వెంకటేశ్వర స్వామికి వెళ్ళే గుడి సీన్ అండి. కిరీటం ఇస్తారు కదండి, అలాంటి సీను ఇక్కడే షూట్ చేశారండి. ఇక్కడ మీరు గుడిలో చూసినట్లయితే నంది విగ్రహం చాలా పెద్దగా పెరుగుతుందని, ఇప్పటికీ కూడా పెరుగుతుందని, 20 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందని నిజమే అండి. ఇది సర్టిఫై చేశారు మన ఆర్కియాలజిస్ట్. ఈ గుడిలో అగస్త్యముని తపస్సు చేసి అతను స్నానం చేసినటువంటి చిన్న కోనేరు లాగా చూడొచ్చు. ఆ కోనేరులో నీళ్లు కూడా వస్తున్నాయండి నంది విగ్రహం నోటి నిండా. ఇప్పుడు చూస్తున్నటువంటి సీన్ అదే అండి. ఈ గుడిలో ఈ రాయిలోంచి నీళ్లు వస్తుంటాయండి. ఈ నీళ్లు టెంపరేచర్ కానీ వెళ్ళే ఫ్లో కానీ సేమ్గా ఉంటాయండి. ఎండాకాలం కూడా ఈ నీళ్ళు అలాగనే ఉంటాయండి. అలాగే గుడి ముందర ఒక చిన్న కోనేరు ఉంటుందండి, పెద్ద కోనేరు. ఈ కోనేరులో కూడా మన స్నానాలు చేయొచ్చు.
అలాగే దర్శనం చేసుకోవడానికి సువిశాలమైనటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా వసతి అంతా బాగుందండి. రూమ్లు కూడా దొరుకుతాయండి స్టే చేయడానికి నైట్ పూట. అలాగే ఈ కొండల మధ్యన చాలా అందంగా మంచి వ్యూస్ ఉన్నాయండి. ఫోటోలకు కానీ సెల్ఫీలకు కానీ మనము